ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ దురాశ. ఈ కథను రచించిన వారు ఎస్ రాజారెడ్డి గారు. అరేబియా దేశంలో ఒక చిన్న గ్రామంలో గుల్ బీబీ అనే ఒక పేదరాలు ఉండేది. ఆమె భర్త ఒంటెల పోషణ చూసేవాడు. గుల్ బీబీ ఒక ధనిక వ్యాపారి ఇంట చాకిరీ చేసేది. భార్యాభర్తలు మట్టి గోడలు కల ఒక పూరి కొంపలో నివసించేవాళ్ళు. గుల్ పనిచేసే ఇంటి యజమాని అయిన వ్యాపారి పరమలోభి. అతని భార్య కూడా అలాంటిదే. ఆమె తన భర్తకు తెలియకుండా ఇంటి వస్తువులు ఇరుగు పొరుగు వాళ్లకు అమ్మి ఆ డబ్బు దాచుకునేది. గుల్ బీబీకి నెలాఖరున జీతం ఇవ్వవచ్చేసరికి అవి ఇవి పోయాయని, వాటిని గుల్ బీబీ కాజేసిందని చెప్పి జీతం సగం విరగకోసేది. చేసేది లేక గుల్ బీబీ ఆమె ఇచ్చినంతే పుచ్చుకునేది. ఒకనాటి రాత్రి కుంభవర్షం కురిసింది. పేద భార్యాభర్తలు చలికి ముడుచుకొని తమ గుడిసెలో ఒక మూల కూర్చున్నారు. వర్షానికి గుడిసె గోడలో కొంత భాగం కూలిపోయింది. తెల్లవారగానే వాళ్ళు కూలిపోయిన మట్టి మెత్తి మళ్ళీ గోడ నిర్మించడానికి పూనుకున్నారు. అప్పుడు ఆ మట్టిలో వారికి సీలు చేసిన ఒక వెండి చెంబు దొరికింది. మూత పగలగొట్టి చూస్తే చెంబు నిండా బంగారు కాసులున్నాయి. వాటితో తమ దరిద్రం తీరిపోయిందని వాళ్ళు సంతోషించారు. గుల్ బీబీ భర్త 2-3 బంగారు కాసులు తీసుకొని అవసరంగా కావలసిన సరుకులు కొనుక్కొని రావటానికి దుకాణానికి వెళ్ళాడు. అంత కటిక పేదవాడి దగ్గర బంగారు కాసులు ఉండటం చూసి దుకాణదారు అనుమానపడి అది దొంగ సొమ్ము కావచ్చు అనుకుని గ్రామాధికారిని పిలిపించాడు. ఈ లోపల ఈ సంగతి గుల్ బీబీ పనిచేసే వ్యాపారి భార్యకు తెలిసింది. ఆమె తన భర్తను వెంటబెట్టుకొని గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, వీడి భార్య మా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. విలువగల వస్తువులన్నీ కాజేయటం దాని అలవాటు. అదే నా బంగారు కాసులు కాజేసింది. అవి నావే అన్నది. గుల్ బీబీ భర్త ఏమీ మాట్లాడలేదు. తనకు దొరికిన వెండి చెంబు గురించి బయట పెడితే మిగిలిన బంగారు కాసులను గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి పనిచేసుకుంటారని అతనికి భయం. వాడేమీ సంజాయిషి ఇచ్చుకోనందువల్ల గ్రామాధికారి వాడి వద్ద ఉన్న కాసులను వ్యాపారి భార్యకు ఇప్పించి గట్టి హెచ్చరిక చేసి పంపాడు. అంతా సవ్యంగానే జరిగింది. కానీ తనకు తెలియకుండా తన భార్య దగ్గర బంగారు కాసులు ఎలా చేరాయో వ్యాపారికి అర్థం కాలేదు. ఈ రహస్యం తెలుసుకోవాలని అతనికి పుట్టింది. గుల్ బీబీకి మాత్రం వ్యాపారి భార్య మీద భరించరానంత కోపం వచ్చింది. ఒక రాత్రల్లా నిద్రపోకుండా ఆలోచించి ఆమె మీద పగ తీర్చుకోవటానికి ఒక ఉపాయం కనిపెట్టింది. మర్నాడు ఆమె పని చేయటానికి వ్యాపారి ఇంటికి వెళ్ళినప్పుడు వ్యాపారి భార్య తనకు ఉతకటానికి ఇచ్చిన దుస్తులలో కొన్ని మంచివి ఏరి ఒక పక్కన పెట్టి వాటిని తన ఇంటికి తెచ్చింది. ఆమె వాటిని ధరించి బురఖా వేసుకొని తమకు దొరికిన వెండి చెంబు బంగారు కాసులు దుస్తులలో దాచుకొని తన భర్తను గ్రామాధికారికి అప్పగించిన షావుకారు వద్దకే వెళ్ళింది. అప్పటికి చీకటి పడి ఉండటం వల్ల గుల్ బీబీ ఎత్తులోనూ లావులోనూ వ్యాపారి భార్యను పోలి ఉండటం వల్ల, వ్యాపారి భార్య ధరించే దుస్తులే వేసుకుని ఉండటం వల్ల షావుకారు అతి తేలిగ్గా మోసపోయాడు. తన భర్త బంగారు కాసులను వెండి కాసులకు మార్చుకురమ్మని పంపించాడని గుల్ బీబీ షావుకారుకు తాను తెచ్చిన బంగారు కాసులు ఇచ్చింది. షావుకారు బంగారు కాసులు ఎంచి చూసుకొని గుల్ బీబీకి 8,000 వెండి కాసులు ఇచ్చాడు. గుల్ బీబీ తన గుడిసెకు తిరిగి వచ్చేసింది. మర్నాడు ఆమె వ్యాపారి భార్య దుస్తులు తీసుకొని వ్యాపారి ఇంట పెట్టేసి వ్యాపారి భార్యతో తాను పని మానుకుంటున్నట్టు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజే షావుకారు వ్యాపారిని కలుసుకున్నప్పుడు బంగారానికి నేను ఇచ్చిన వెండి లెక్క ప్రకారం సరిపోయింది కదా అని అడిగాడు. వ్యాపారికి షావుకారు మాటలు ఏమీ అర్థం కాలేదు. బంగారం ఏమిటి, వెండి ఏమిటి అన్నాడు. నిన్న చీకటి పడే వేళ నీ భార్య చేత బంగారం పంపించి వెండి కింద మార్పించుకుంటివి కాదుటయ్యా, గుర్తులేదా అన్నాడు వ్యాపారి. వ్యాపారికి తన భార్య మీద అదివరకే కలిగిన అనుమానం ఈసారి రూఢి అయ్యింది. తన భార్య తనకు తెలియకుండా అంతులేని బంగారం కూడబెడుతుందన్నమాట. అతను మహాకోపంలో ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య ఏవో వస్తువులు పొరుగింటి ఆమెకును అమ్ముతున్నది. ఒళ్ళు తెలియని ఆవేశంతో వ్యాపారి తన భార్యను చావతన్ని పుట్టింటికి పంపేశాడు. తమకు దొరికిన డబ్బుతో గుల్ బీబీ ఆమె భర్త చీకు చింత లేకుండా సుఖంగా జీవించారు. కథ సమాప్తం. మరో మంచి కథతో తిరిగి కలుసుకుందాం. మరిన్ని మంచి కథల కోసం
నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.